హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం మూడవ తరగతిలో ఫిఫ్త్ లెసన్ కాకుల లెక్క ఈ పాఠం గురించి అయితే తెలుసుకుందాం. సో ఫస్ట్ వచ్చేసి ప్రక్రియ ఏంటి? కథ, ఇతివృత్తం, హాస్యం. ఓకే, సో అక్బర్ ఆస్థానంలో తెలివైన మంత్రి ఎవరు అంటే బీర్బల్ అంటే అక్బర్కి ఎందుకు ఎక్కువ ఇష్టం అంటే సమయస్ఫూర్తి, తెలివితేటల వలన ఇష్టం. సభలో బీర్బల్ కన్నా తెలివైన వాళ్ళమనే ఉద్దేశం కలిగిన వారికి కళ్ళు తెరిపించడానికి పరీక్ష పెట్టదలిచినది ఎవరు అంటే అక్బర్. కాకుల లెక్కను ఏ ప్రాంతంలో లెక్కించారు అంటే ఆగ్రాలో ఎన్ని కాకులున్నాయని బీర్బల్ అక్బర్తో చెప్పాడు? 6803 కాకులు. బీర్బల్ కాకులను లెక్కించకుండా హాయిగా విశ్రాంతి తీసుకొని ఆ పరీక్షని ఎదుర్కొన్నాడు. ఇందులో ఉన్న నీతి, బుద్ధి, బలం, సమయస్ఫూర్తి గొప్పవి. కాకుల లెక్క కథలో అక్బర్ మన్ననలను, అక్కడి సభికుల ఆమోదాన్ని పొందినది ఎవరు అంటే బీర్బల్. ఈ పాఠంలో కాకి అనేది ఏకవచనం, బహువచన రూపాలు కాకులు. ఓకే, నెక్స్ట్ ఉద్యోగులు, కూర్చున్నారు, లెక్కలు. నెక్స్ట్ వందలు. ఓకే, సో ఈ పాఠం అయితే చాలా బాగుంటుంది. మీరు ఒకసారి మీ దగ్గర టెక్స్ట్ బుక్ ఉన్నట్టయితే 3rd క్లాస్ది, అందులో లెసన్ ఉంటుంది. సో మీరు ఒకసారి మీ దగ్గర బుక్ ఉంటే ఒకసారి చదువుకోండి. క్వశ్చన్స్ అయితే ఇవే వస్తాయి. మీరు ఎంత చదువుకున్నా ఇందులోకి వెళ్ళే క్వశ్చన్ వస్తాయి. సో ఇంపార్టెంట్. ఇందులో కొన్నిసార్లు క్వశ్చన్ రావచ్చు, రాకపోవచ్చు. సో ఇది కూడా చూసుకుంటే బెటరు. ఓకేనా? సో థ్యాంక్ యూ. నా వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు